నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ బై మంచి మంచి న్యూస్లు అయితే తీసుకొచ్చిన ఒక మంచి గేమ్ వచ్చింది. తర్వాత అమెజాన్ వాళ్ళ సేల్ స్టార్ట్ అయిపోతున్న అప్డేట్ ఒకటి వచ్చింది అనమాట. మంచి హార్డ్వేర్ ప్లే స్టేషన్కి సంబంధించిన న్యూస్ కూడా తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్ వాళ్ళది గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 6th ఆగస్ట్ నుంచే సేల్ స్టార్ట్ అయిపోతుంది, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోతుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు. ఇంకెన్ని రోజులు 3 రోజులే ఉంది. సో మనకి ఏమంటారు ట్యూస్డే నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అవ్వడం. సో వాట్సాప్ వాళ్ళైతే ఒక మంచి ఫీచర్ని అయితే తీసుకొచ్చిరు. ఏంటంటే వాళ్ళ ఏఐ ఉంది కదా, మెటా ఏఐ అయితే అంటారో, ఇది బీటా టెస్టింగ్లో బయటపడ్డది అన్నమాట. ఏంటంటే బీటా టెస్టింగ్లో మీరు వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ పెడతాం. ఇంతకుముందు ఇక్కడ టెస్ట్ లేకపోతే ఇమేజెస్ నుంచి అయితే మనం ఏమైనా ఏఐ వర్క్స్ ఉండేట్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు అనేసి అయితే బీటా టెస్టింగ్లో కూడా బయటపడ్డది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది TWS ఏదైతే వివో TWS ఈ ఏదైతుందో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఒక లాంచ్ డేట్ చూసుకుంటే August 7th రిలీజ్ అవుతుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ మామూలుగా కేసు వచ్చేసరికి కర్వ్డ్ కేస్ లాగా అయితే కనిపిస్తుంది. కొంచెం ఇట్లా ఏమంటారు లిడ్ ఉంటుంది కదా, లిడ్ కొంచెం కర్వ్ లాగా ఉందనేసి అయితే అంటారు. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకొచ్చామంటే మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ ఏమంటారు సేల్లోకి వచ్చేస్తుంది. అండ్ మోస్ట్లీ 2000 లోపల ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్లే స్టేషన్ నుంచి అన్నమాట. సో ప్లే స్టేషన్ పోర్టబుల్ ఏదైతే రిమోట్ ప్లే అయితే లాంచ్ అయిపోయింది. సో ఎంత చిన్నగా ఉంటుంది, ఏం లేదు భయ్, ఆల్రెడీ మీ దగ్గర లైబ్రరీలో ఉన్న గేమ్సే దీంట్లో ఆడుకోవచ్చు అన్నమాట. పెద్దగా బెనిఫిట్ ఏం కాదు. సో పోర్టబుల్ లా కూడా అనుకోలేము, రిమోట్ యాక్సెస్ లాగానే ఇది. దగ్గర 18,000 కొన్ని స్టోర్స్లోనేమో 18,000 ఉంది, ఆన్లైన్ అనేమో 25,000 వస్తుంది అనేసి అయితే అంటారు. సో మేబీ ఆఫర్స్ కూపన్స్ ఏమైనా ఉండొచ్చు. సో కొంచెం వెనక్కి ఉంది. దానికంటే చాలామంది దీనికంటే మన వాళ్ళు ఏమంటారు అంటే ROG Ally కానీ, లేకపోతే MSI క్లా కానీ, లేకపోతే నింటెండో స్విచ్, లేకపోతే స్టీమ్ డెక్ ఉన్నాయి కదా, అవి బెటర్ దీనికంటే కూడా అనేసి అతను. ఇంకా డైరెక్ట్ యాక్చువల్లీ ఫిజికల్గా ఆ గేమ్స్ ఆ కాన్సోల్స్ ఉంటాయి. ఇదేంటంటే డైరెక్ట్ రిమోట్ ప్లే అనమాట. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన దానికి ఇది ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు అనేసి అయితే అంటుంది. సో రెండిట్లు ఏది బెటర్ అంటే నేనైతే ఇంతకుముందు చెప్పిన బెటర్ అంటాను. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే కూడా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది స్టిల్ ఇప్పటికీ దగ్గర 3-4 నెలలు అయిపోయినట్టుంది. వాళ్ళ 13th and 14th జనరేషన్ ప్రాసెసర్లకు సంబంధించిన కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది. సో మనం వాళ్ళు ఏం చేసారంటే తలకనొప్పి ఎందుకని చెప్పేసి ఓవరాల్గా 2 years ఎక్స్టెండెడ్ వారంటీ అయితే చేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేసే ఇట్లా బిల్స్ అవన్నీ అప్లై చేసే ఆ ప్రోడక్ట్ యొక్క వారంటీ అవుతుంది ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ i5, i9, i7 కొన్నిటికి ప్రాసెసర్స్ ఏవైతున్నాయి ఇష్యూస్ వస్తున్నాయి కదా, అవి ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాం అనేసి ఒక అప్డేట్ నాకైతే వచ్చిందనమాట. సో ఒకవేళ 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంటే ఇట్లా మీరు ఏమంటారు ఎక్స్టెండ్ చేసుకుని ఒక అప్డేట్ అయితే చేస్తున్నాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే బయోమ్యూటెంట్ అనే ఒక గేమ్ అయితే మనకు అందరికి తెలిసిందే కదా. సో వీళ్ళు ఒక మంచి గేమ్ని అయితే తీసుకొచ్చే కస్టమైజేషన్ ఉండే. సో ఈ గేమ్ వచ్చేసరికి అయితే 337 రూపాయలకి స్టీమ్ అనే వెబ్సైట్ అవైలబుల్ ఉంది. అంటే అంత రేటింగ్ అంత మంచిగా రాలే కానీ పర్లేదు, డీసెంట్గా ఉందని అయితే వచ్చింది. సో ఒకవేళ ఇట్లా మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు, డీసెంట్గానే ఉంటుంది. అండ్ సిస్టమ్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏంటంటే డీసెంట్ రిక్వైర్మెంట్స్ అనమాట. అండ్ 720p 30fps 60fpsలో మీరు గేమ్ అయితే ఆడచ్చు అనమాట. ఓవరాల్గా మంచి గేమ్ అనమాట. అండ్ ఇది ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం.